అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 18వ తారీఖు ఆగస్టు 2024 నుంచి 24వ తారీఖు ఆగస్టు 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఏమైనా మార్పులు ఉంటే దానివల్ల జరిగే ప్రయోజనాలు కూడా మీకు తెలియజేయడానికి కోసం మీ ముందుకి ఇవాళ వచ్చాను. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15 నిమిషాలు మాట్లాడతాను. వాయిస్ రికార్డ్ చేసుకోండి. అలాగే 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సరే, అది ఎటువంటి జాతకమైనా సరే దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ చాలా సింపుల్గా చెప్తాను నేను. దాన్ని చేసుకోండి. జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలా ఒకరు వెళ్ళి దాదాపు ఇవాళ వందల్లో వేలలో నాకు రెఫరెన్స్ ద్వారానే నేను చాలా బిజీగా ఉంటాను. అలాగే thesimple.astrologer.com అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సింపుల్గా మీకు నేను విషయాలు చెప్పదలుచుకున్నాను, రెమెడీస్ చెప్పదలుచుకున్నాను. ఇక మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం గ్రహాల స్థితిని కానీ చూస్తే సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చేసారండి. ఇది చాలా గొప్ప పరిణామం అన్నమాట. అలాగే ఈ వారంలో గురువు, కుజుడు వృషభ రాశిలో, అలాగే రవి, బుధ, శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు కన్యారాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం, మేషం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. సింహరాశి వాళ్ళకి 18వ తారీఖు ఆగస్టు నుంచి 24వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉందో చూద్దాం. మరి సింహరాశి అంటే సూర్యుడు అధిపతి. ఎన్ని రోజులుగా కర్కాటక రాశిలో నెల రోజులుగా సంచరిస్తున్నటువంటి ఆయన మనకి ఏమాత్రం కూడా ఈ సంతోషాన్ని ఇవ్వలేదని చెప్పాలి. అన్ని రకాలుగా మానసిక ఒత్తిడి, ఎంత అడ్జస్ట్ అయినా కూడా ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి. ఏదైనా మాట్లాడితే ఒక్కసారిగా నలుగురు మన మీద పడి మనల్ని విమర్శించేటువంటి పరిస్థితి కూడా ఈ సింహరాశి అంటే సింహానికి కూడా బ్యాడ్ డేస్ అన్నమాట. అటువంటి ఈ సింహరాశి వాళ్ళకి 18వ తారీఖు సూర్యుడు ఎప్పుడైతే సింహరాశిలోకి వచ్చాడో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఎంత ఆనందమైన విషయం అంటే గతంలో ఉన్న చెడంతా మర్చిపోవాలి. ఇప్పుడంతా మేలు జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ బాగా పెంచుకోవాలి. అలాగే గతాన్ని మాటికి గుర్తు చేసుకుంటూ వాడేదో అన్నాడు, వీడేదో, ఇప్పుడు వెళ్ళి చూడండి మీరు, ఎవడైతే ఏదైతే అన్నాడో వాడు ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు, మీరు ఉన్న ప్లస్ పాయింట్ చెప్తాడు. అది కామన్, అది అంతే. కాబట్టి గతాన్ని మర్చిపోండి, మళ్ళీ ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు సింహరాశి వాళ్ళకు ఈ వారం అంతా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రోజుకి పెరిగిపోతుంది. వారం మొదట్లో పెరిగిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వారం ఎండ్లో ఒకరికి సింహంలాగా మారిపోతారు. కాబట్టి అది గొప్పగా ఉంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు కదా. సూర్యుడు అంటే ప్రత్యక్ష నారాయణుడు. కాబట్టి ఈ మతం ఆ మతం అనేది కాకుండా అన్ని మతాలకు సూర్యుడు దేవుడే. కాబట్టి సింహరాశి వాళ్ళు రోజు కూడా సూర్యునికి ఏ విధంగా ఆరాధన చేయాలో మీకు నేను తెలియజేస్తా. ముఖ్యంగా ఈ వారంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది. ధన ఆదాయం చూశారంటే ఆశ్చర్యపోతారు. మంచి ధన ఆదాయం కలిగి ఉండడం, కుటుంబం కోసం ఎప్పుడూ పాటుపడుతూ ఉండడం, కుటుంబంలో సంతోషాన్ని బాగా గమనిస్తారు. పిల్లల చదువులు, మీ తెలివితేటలు బ్రహ్మాండంగా వర్క్ అవుతాయి. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మనకి పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, వాహనాలు ఏదైనా సరే కొనటానికి తల్లి ఆశీస్సులతో బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పేసి మనం బాగా చెప్పాలి. ముఖ్యంగా పిల్లలు వాళ్ళ యొక్క చదువులు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చూసి చాలా మురిసిపోతారు. తెలివితేటలు అమోఘంగా పనిచేస్తాయి. అలాగే వాళ్ళు విదేశాలకు పిల్లలు పంపించడం, వాళ్ళకు కావాల్సినటువంటి కాలేజీల్లో సీట్ల కోసం ట్రై చేయటం, విదేశీ ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణాలు కలిగి ఉండడం, ఏ పని చేసినా తెలివిగా చేయటం, స్పోర్ట్స్లో మంచి పేరు తెచ్చుకోవటం ఈ వారంలో చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాలు, సమస్యలు ఉంటూనే ఉంటాయి. చిన్న విషయాలన్నీ కూడా గమనిస్తూ దానికి చిన్నగా పరిహారాలు చేసుకుంటూ ముందుకెళ్ళండి. అంతేగాని చిన్న వాటికి ఎక్కువ బెంగపడే గుణము కూడా మీకు లేదని తెలుసు. అయినా జాగ్రత్తగా ఉండడం చెప్తున్నా. ముఖ్యంగా భార్య భర్తల మధ్య అన్యోన్యత బాగుండడం, సంతోషంగా ఆనందంగా గడపడం,
చిన్న చితగా ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా దాటుకుంటూ వెళ్ళిపోతారు. ప్రశాంతంగా ఈ వారమంతా భార్యాభర్తలు ఉంటారు అని కూడా గ్యారంటీగా చెప్పాలి. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళందరికీ పెళ్ళి కుదరటం, అలాగే ఏదైనా దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటం కానీ, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలుసుకోవడం కానీ, ప్రేమికుల మధ్య చక్కటి పాజిటివ్ ఎనర్జీ పెరగడం కానీ ఈ వారం సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. అదృష్టంగాని చూసుకుంటే ఈ వారం అంతా అదృష్టం మీ నెత్తిలో కూర్చుందని చెప్పాలి. ఏది అనుకున్నా వెంటనే జరిగిపోతుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా మీకు అనుకూలంగా జరుగుతాయి. తండ్రి పెద్దల సహాయ సహకారాలు చాలా బాగుంటుంది. ధర్మ మార్గంలో ముందుకు వెళ్తారని కూడా మనం చాలా క్లియర్గా చెప్పాలి. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఉద్యోగంలో చాలా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ముఖ్యంగా కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు మంజూరు అవ్వటం కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయన్నమాట. ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి సత్కారాలు, సన్మానాలు అన్నీ బాగుండి ఉద్యోగంలో మంచి హోదా కలిగి ఉండి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఏ వ్యాపారం చేసినా సరే అందులో మంచి లాభాలు ఉంటాయి. ఈ వ్యాపారంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్తారు. కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. చాలా బాగుంది. ముఖ్యంగా సింహరాశి వాళ్ళందరికీ కూడా ఖర్చుల విషయంలో వస్తే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వాళ్ళు సూర్యుడు ఆధిపత్యం వహిస్తున్న రాశి కాబట్టి ఖచ్చితంగా ఆదిత్య హృదయం, సూర్యాష్టకం అనే మంత్రాలు చదువుకోవటం మంచిది. మనము అన్ని రాసులకు అధిదేవతలు ఎవరు అంటున్నాం, కానీ సూర్యుడి విషయానికి వచ్చేసరికి సూర్యగ్రహానికి సూర్యుడే అధిపతి కాబట్టి సాక్షాత్తు కనిపించేటువంటి శివుడు, నారాయణుడు, బ్రహ్మ ఆయన్నే కాబట్టి ఈ ప్రపంచానికి వెలుగిచ్చే ఆయన సూర్యుడే కాబట్టి మనం రోజు కూడా సూర్యుని ఆరాధన చేసుకోవటం, తెల్లవారుజామునే సూర్యోదయాన్ని చూడటం, సూర్యాస్తమయాన్ని చూడటం, అలాగే 3 పూట్ల ఆదిత్య హృదయం చదువుకోవటం, సూర్యాష్టకం సూర్య మంత్రం కూడా ఉంటుంది, అది కూడా 6 సార్లు చదువుకోవటం ఎంతో మీ శక్తిని పెంచుతుందన్నమాట. అలాగే మనం ఈ రాశి గురించి చూస్తే మఖా నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, పుబ్బా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఏదైతే ఉత్తరా నక్షత్రం 1 పాదంలో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారని అనుకున్నాం కదా. మఖ అంటే కేతువు దశలో పుడతారు. వీళ్ళ పేరు కూడా మా, మీ, మూ, మే, మాతో మొదలవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా కేతు దశలో పుట్టడం వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు చిన్నప్పుడే కొంచెం ఇబ్బందులు అవి ఉంటాయి. దాన్ని బట్టి మళ్ళీ జాతకాన్ని బట్టి అసలు ఏంటో ఎలా ఉంటుందో చెప్పాలి. నెక్స్ట్ వాళ్ళకి శుక్ర మహాదశ అంటే చిన్నతనంలోనే శుక్ర మహాదశ వచ్చేసరికి టీనేజ్ అంతా కూడా దాదాపు 22-23 ఏళ్ళ వరకు శుక్రుడే ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి రాజభోగాన్ని అనుభవిస్తారు. తర్వాత ఉత్తర నక్షత్రం అనేది ఉంటుంది, అది 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి సూర్య మహాదశలో పుట్టారన్నమాట. సో ఈ విధంగా ఈ రాశి ఉంటుంది. ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. కాబట్టి జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.